శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 4 ఆగస్టు నుంచి 10 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి ఇత్యాది అంశాలన్నీ కూడా ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో రవిచంద్రులు, సింహరాశిలో బుధ శుక్రులు, అలాగే కన్యలో కేతువు, కుంభంలో వక్రించిన శనిగారు, ఇక మీనరాశిలో రాహువు. 10 ఆగస్టు వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి తులారాశిలో ఉన్నది. అలాగే బుధుని యొక్క స్థితి వక్రత పొంది ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా రవి చంద్రుల యొక్క సమ్మేళనము కర్కాటక రాశిలో జరుగుతూ ఉంది. అయితే చంద్రుని యొక్క స్థితి అదే రాశికి అధిపతి అవుతూ ఉన్నారు. రవి యొక్క స్థితి చంద్రునితో కలిసి ఉంది. ఇది చాలా అద్భుతమైన యోగం అని చెప్పాలి. గోచర రీత్యా ఏ ఏ స్థానాలకి రవిచంద్రుల యొక్క కలయిక మంచిది కాదో ఆ రాసుల్లో మనం చెప్పుకుందాము. అయితే మిగతా రాసులకి అంటే బాగుండే స్థానాలకి వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తారు. మానసికమైనటువంటి దౌర్బల్యం తగ్గిపోతుంది. మనోధైర్యం చాలా చక్కగా పెరుగుతుంది. అనేక విషయాలలో ధైర్యంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎన్నో రకాలుగా అభివృద్ధి సాధిస్తారు. భయాలని పారద్రోలుతారు. ఇక బుధ శుక్రుల యొక్క కలయిక చాలా సున్నితమైన, సరళమైన ప్రవర్తనని తెలియజేస్తూ ఉంటుంది. అలాగే సమర్థవంతమైనటువంటి నడవడిక, వ్యక్తిత్వము ఈ 2 కూడా చాలా బావుంటాయి. అలాగే కుజ గురుల యొక్క కలయిక గురు మంగళ యోగాన్ని తెలియజేస్తూ ఉంటుంది. వ్యాపారాలకి ఇది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే వారాంతంలోకి వచ్చేటప్పటికి రవిచంద్రుల యొక్క సమ్మేళనము విడిపోయి చంద్రుని యొక్క స్థితి తులారాశిలోకి వచ్చి ఉన్నది. ఇక దృష్టుల విషయానికి వస్తే శనిగారి యొక్క తృతీయ దృష్టి మేషరాశి, అది శనిగారికి నీచ స్థానం అవుతూ ఉండగా కొంచెం తలనొప్పి లాంటి అనారోగ్యాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఏ రాసుల వారికి అనేది రాసుల్లో చెప్పుకుందాము. అలాగే శనిగారి యొక్క దృష్టి బుధ శుక్రుల మీద ఉంది. ఇది ఈ చర్మానికి సంబంధించినటువంటి, అలాగే వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి చిన్నపాటి డ్రాబ్యాక్స్ని సూచిస్తూ ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి పరిహారాలు శని, బుధ, శుక్ర గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలము రాసులు ఎలా ఉన్నాయి అని పరిశీలన చేసినట్లయితే ఒకే ఒక్క గ్రహం అనుకూలిస్తూ ఉంది. రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది, వీరోచితమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఉద్యోగపరంగా బాగుంటుంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ పూర్తిగా ఓర్పు కలిగి ఉండాలి. ఎప్పుడైతే గ్రహ బలాలు లేకుండా పోతాయో గ్రహ బలాల్ని పెంచుకోవడానికి ఒకసారి నవగ్రహ హోమం చేసుకోవాలి, లేదంటే నవధాన్యాలు దానం ఇవ్వాలి. ఒక్కసారి దానం ఇస్తే సరిపోదు. ఒక 11 రోజులు నియమంగా పెట్టుకొని రోజు కొన్ని కొన్ని దానం ఇస్తూ వెళ్ళాలి. అన్నీ కలిపి కొంత పరిమాణం తీసి రాత్రిపూట వాటిని నానబెట్టి ఆవుకు పెట్టినా కూడా తెల్లవారిన తర్వాత చాలా చాలా మంచిది. అలాగే నవగ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు చేసుకోవడం ద్వారా, లేదా ఇంటి ఇలవేల్పుని పూజించడం ద్వారా అనేక రకాలుగా ఈ గ్రహ పీడలు తొలుగుతాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. గ్రహాలు ఏవి కూడా బలాలు లేని కాలంలో గ్రహ బలాల కోసం ఖచ్చితంగా ఆ అధిదేవతలనో, ప్రత్యధిదేవతలనో, లేదా ఆ గ్రహాలనేనో స్మరించుకోవడం, స్తోత్రపారాయణాలు చేయడం చాలా చాలా మంచి పద్ధతి అని చెప్పి తెలియజేస్తున్నాను. స్త్రీలకి బాగుంది ఈ వారం. అలాగే వ్యాపారస్తుల విషయంలో సెంటు, అత్తరు, పన్నీరు, పూలు, చక్కటి చిత్రపటాలు ఇలాంటి వ్యాపారస్తులందరూ కూడా బావుంటారు.
ఇక కుటుంబంలో కాస్త అప్ అండ్ డౌన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఐకమత్యం లోపిస్తోంది. ధనము రీత్యా మీరెంత కష్టపడతారో ఆ కష్టానికి తగిన ధనం వస్తుంది. ఏం వరీ అవ్వక్కర్లేదు. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. వైవాహిక జీవితంలో మీ పార్ట్నర్‌కి ఓర్పు కలిగి ఉన్నట్టుగానే మీ ప్రవర్తన ఉండాలి. అలాగే రాజకీయ పరంగా గూడా ఓర్పు కలిగి ఉండండి. స్థానచలనం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ధనం ఎక్కువగా ఖర్చయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసిక వ్యధ కనిపిస్తుంది. మనకి తెలిసిపోయినప్పుడు ఇక దాని గురించిన ఎక్కువ ఆలోచన ఉండడం మంచిది కాదు. కాబట్టి ఈ వ్యధని తీసేయండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారితో పాటుగా చంద్రుడు కూడా చాలా బావున్నారు. అనేక విధాల ధైర్యము, ఉత్సాహము, సాహసము వీటన్నిటిని ప్రదర్శించుకుంటూ సమస్యల్ని దాటేస్తూ మంచి అభివృద్ధి సంపాదిస్తారు అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ హోమమైనా చేసుకోండి లేదా నవగ్రహ స్తోత్ర పారాయణాలను చేసుకోండి. చెప్పిన పరిహారాలలో ఏ ఒక్కటైనా పాటించి మీరు అభివృద్ధి మార్గంలో ఉండండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ నమస్కారం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.